రోజు స్టోరీలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈరోజు స్టోరీలో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే పెద్ద ట్విస్ట్ ఉంది. మన హీరోయిన్ మహాలక్ష్మి చెప్పిన చోటుకు వెళ్తారు. మన హీరో చక్రి ఇంకా పెద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నా కోసం అక్కడంతా వెతుకుతూ ఉంటారు. కానీ కన్నా ఎక్కడ కనబడ్డు. ఇంతలో చక్రికి కన్నా కనిపిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా చక్రి కన్నాను పెద్దికి చూపించగానే పెద్ది అమ్మయ్య అని అనుకుని అక్కడికక్కడే అలా కుప్పకూలి పడిపోతాడు. భగవంతునికి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇంతలో చక్రి మన కన్నా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మన హీరో చక్రి కన్నా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వచ్చిన కొత్తలో మహాలక్ష్మి మనం విడాకులు తీసుకుందాము అంది. ఎందుకు ఇలాగే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడిగితే, నీకు నాకు సంబంధం ఏముంది, మీరు వేరే నేను వేరే, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంది. అలా నువ్వు కూడా అనుకున్నావా? నీకు మాకు సంబంధం లేదు, నువ్వు వేరే మేము వేరే అని మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసావా? ఏరి మరి మీ వాళ్ళెవరు కనిపించరేంటి అని అడుగుతాడు. దానికి కన్నా ఎవరు లేరన్నయ్య అని సమాధానం చెప్తాడు. దానికి చక్రి, అవును సార్, మరి మీ ఫోన్ ఎక్కడుంది అని అడుగుతాడు చక్రిని మన హీరో చక్రి. దానికి కన్నా లేదన్నయ్య, ఛార్జింగ్ అయిపోయింది అని చెప్తాడు. దానికి మన హీరో చక్రి తిడతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికైనా ఒక్కరికైనా చెప్పుండొచ్చు కదా, నీతో మేము ఎవరైనా వచ్చేవాళ్ళం కదా అని అడుగుతాడు. అయినా నాకు అర్థం కాలేదు, నీకు రాత్రి ఒక్కడవే ఉండాలంటే చాలా భయం కదరా, అలాంటి వాడివి రాత్రంతా ఇక్కడ ఎలా ఉన్నావు, ఏ ధైర్యంతో ఇక్కడ ఉన్నావురా, ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చున్నావంటే ఓహో నీ మనసులో ఉన్న బాధ భయాన్ని పోగొట్టిందనమాట, అయితే నువ్వు ఏదైనా చేస్తావన్నమాట. ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నావు, మాతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు పరాయివాడిలాగా అనిపించిందా? అన్నయ్య నీ కోసం నిలబడ్డాడే కానీ ఎప్పుడు కూడా తన స్వార్థం చూసుకోలేదు కదరా, నీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు, వేరే వెళ్ళిపోవాలి అనే ఆలోచనే అన్నయ్యకి రాలేదు. ఇంకా చెప్పాలి అంటే మా ఇద్దరికంటే అన్నయ్య నిన్నే బాగా చూసుకున్నాడు కదరా, మనం కొమ్మల్లాంటి వాళ్ళం రా, కొమ్మలు వేరైనా మనం ఉన్న చెట్టు ఒకటే కదరా అని మన హీరో చక్రి కన్నాకు చెప్తాడు. దానికి కన్నా ఏడుస్తూ మన హీరో చక్రిని హత్తుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు వచ్చే ముందు నిన్నెంతగానో ప్రేమించిన పెద్దన్నయ్య నీకు గుర్తు రాలేదారా, పెద్దన్నయ్య కోసం నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని అడుగుతాడు మన హీరో చక్రి కన్నాని. దానికి కన్నా, ఏ అన్నయ్య ఏడ్చాడా అని అడుగుతాడు. దానికి మన హీరో చక్రి, మరి ఏడవకుండా ఎలా ఉంటాడురా, పోనీలే పోతే పోనీ అని వదిలేశాడు అనుకుంటున్నావా, అయినా పెద్దన్నయ్య ఎంత ఏడుస్తున్నాడో తెలుసా, ఇప్పుడు కనుక నువ్వు కనిపించకపోయింటే పెద్దన్నయ్యకే హార్ట్ అటాక్ వచ్చేది అని, అయినా నీకు తల్లిని మించి ప్రేమ చూపించే అన్నయ్య ఉన్నప్పుడు నువ్వు గర్వపడాలి కానీ ఒక తల్లి కాదు వేరే తల్లి అని ఇలా బాధపడతావా మూర్ఖుడా నువ్వు అని చక్రి కన్నాకు చెప్తాడు. ఇక్కడే కన్నా పరిగెడుతూ వెళ్ళి తన పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి తన పెద్దన్నయ్య గుండెలకు హత్తుకుని బోరున ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మాధవ కన్నాతో ఇలా అంటాడు, పోనీలేరా నువ్వు ఇప్పటికైనా దొరికావు, నీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, అయినా నీకు నేనేమైపోయినా పర్వాలేదు అని వచ్చేసావా, ఈ అన్నయ్య ఏమైపోతాడో అని నీకు బాధ లేదా అని అడుగుతాడు. దానికి కన్నా, నన్ను క్షమించన్నయ్య అని తన కాళ్ళపైన పడతాడు. అప్పుడు మాధవ కన్నాను లేపి, సరేలేరా ఏడవకు, మంచినీళ్ళు తాగు అని తనకి మంచినీళ్ళు అందిస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా కాసిన్ని మంచినీళ్ళు తాగి తర్వాత మన హీరో చక్రి మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు కన్నా దొరికాడు అని. తర్వాత కేశవకి కూడా ఫోన్ చేసి కన్నా దొరికాడన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు ఇక్కడి నుంచి బయలుదేరతారు. ఇక్కడే స్టోరీలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇంటికి వచ్చిన కన్నాని మన మహాలక్ష్మి చెంపపైన కొడుతుంది. అడ్డొచ్చిన వాళ్ళందరినీ గట్టిగా తిడుతుంది. మీరెవరు మధ్యలోకి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినంత అవసరం నీకేమొచ్చిందిరా, ఇక్కడ నేనున్నాను, వీళ్ళతో నాకు ఎలాంటి సంబంధము లేదు, అయినా సరే నేను ఇంట్లో ఎలా ఉంటున్నాను, ఇందరు మగవాళ్ళు ఉన్న ఇంట్లో నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే అది ఎలా సాధ్యమైంది, ఏ తల్లికి పుట్టానో కూడా ఈ పెద్దికి తెలియదు, అలాంటి నన్ను ఈ పెద్ది కన్న కూతురులా చూసుకుంటున్నాడు, మరి నాకు వీళ్ళకి ఏ రక్త సంబంధం ఉందిరా, మీ నాన్న తన ప్రాణాలకి అడ్డుపెట్టి నన్ను కాపాడాడు, ఇంకా ఏ రక్త సంబంధం ఉందని మీ నాన్న నన్ను కాపాడాడు, ఇన్నాళ్ళు నిన్ను పెంచిన పెంపకం ఇదేనా, పెద్ది నిన్ను ఎలాగే పెంచారా, ఒక ఆడదాని గురించి ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు, మరి అలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పకపోతే ఏం చేస్తారా వీళ్ళు, నిన్ను 20 ఏళ్ళు గుండెలపైన పెట్టుకుని పెంచాడు రా పెద్ది, ఆయన పెంపకంలో పెరిగావు నువ్వు, అయినా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నీ గురించి కంటే నేను పెద్ది గురించి ఎక్కువ భయపడ్డాను రా, ఆయన ఏమైపోతాడో అన్న బాధ నన్ను కుంగదీసింది, ఇప్పుడు బాగానే వెళ్ళిపోయావు, కానీ నువ్వు లోపలికి రావాలంటే ఒక షరతు మాత్రం ఉంటుంది, ఇన్నాళ్ళు నిన్ను పెంచిన మీ అన్నయ్యను వదిలి వెళ్ళినందుకు ఆయన కాళ్ళ మీదే పడి క్షమాపణ అడుగు, తర్వాత నేను లోపలికి రాణిస్తాను అంటుంది మన హీరోయిన్ మహాలక్ష్మి. అప్పుడు కన్నా తన అన్న మాధవ కాళ్ళపై పడి క్షమించమని అడుగుతాడు. అప్పుడు కన్నా, నేను నిన్ను ఎంత బాధ పెట్టానన్న విషయం నాకు తెలియలేదన్నయ్య, నిజంగా నన్ను క్షమించు అని తన కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తూ ఉంటాడు.
తరువాత పెద్ది తన చేతులతో కన్నాన్ని పైకి లేపి తన గుండెలకు హత్తుకుంటాడు. బ్రష్ చేస్తాను కదా. ఇదైతే ఇవాళ స్టోరీ. ఇక రేపటి స్టోరీ కూడా చెప్తాను మీకు. రేపైతే మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి టూర్కి వెళ్తారు. అలా టూర్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారు, అక్కడ ఏం చేశారు అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటివరకు మన ఛానల్ చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది. టీవీలో కంటే ముందే నేను పెట్టే అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి, చూసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.